ఇది అర్థవంతమైనది కాదు. మీకు చేతనైతే కనుక పోను పని చేయండి, తమ్ము పెట్టండి అక్కడ, ఏమి ఆ టేబుల్ ఉంటాయి కదా, ఆ తమ్ము పెట్టండి అక్కడ, దాంట్లో ఫేస్ రికగ్నైజేషన్, ఎవడో మూడో వాడు గుర్తించడమే నీ అటెండెన్స్ని. స్కూల్లో మాస్టర్ల టైపులో, స్కూల్లో మాస్టర్ అయినా కేకేస్తాడు 1 ఉన్నాడా 2 3 4 అని. వీళ్ళు అట్ట కాకుండా కెమెరాలో చూసుకుని ఆడెవడో అటెండెన్స్ వేస్తాడంట. ఏందది? మీ పరువుని మీరు తీసుకుంటున్నారు, మీకున్న గౌరవాన్ని మీరు తీసుకుంటున్నారు, ఎవడో ఇప్పుడు థర్డ్ పార్టీ చేతికిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ లేకపోతే దాన్ని చూసి ఇంకొక మూడో పర్సన్ వచ్చి అటెండెన్స్ వేయడం ఏంది? అర్థం లేని వ్యవహారం కాకపోతే. ఏదైనా సరే మన చేతితో మన గొయ్యి తవ్వుకుంటాం, మన సంస్కారాన్ని మనం దిగజార్చుకుంటున్నాం, అంత మించేం లేదు అందులో. అలాగే ఇది 11 మందికే కాదు కదా, అదే చెప్పేది. ఆ 11 మందికి పోయేది ఏం లేదు, పరువు పోయేది వీళ్ళకి, మిగతా వాళ్ళకి. అసలు మీకు మిమ్మల్ని మేము పెద్దోళ్ళుగా చూస్తున్నాం, మీరేదో స్కూల్లో పిల్లల్లాగా బిహేవ్ చేయిస్తారంటే టీచర్ లాగా. ఏం పద్ధతి అది? అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆలోచిస్తున్న ధోరణి జగన్ మీద ద్వేషంతో వీళ్ళ నీళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు. అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. అంటే ఒకటి జీతం తగ్గించడం వరకేనా సార్, లేదంటే నిజంగా వీళ్ళు సస్పెండ్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా భవిష్యత్తు? ఊరికినే ప్రతిసారి దబాయిస్తూ ఉంటారండి. దమ్ముంటే చేసి పడేయండి. ఇప్పుడు ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? సమస్య అంటే అది 60 రోజులు లెక్క, అదే 100 రోజులు లెక్క ప్రకారం.